ఖడ్గాన్ని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల క్రింద నాకాశ్రయమిచ్చావు. ఖడ్గాన్ని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల క్రింద నాకాశ్రయమిచ్చావు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. వేల భయముకైనను పగటి వేల బాణమైనను. రాత్రి వేల భయముకైనను పగటి వేల బాణమైనను. రోగము నన్నేమి చేయదు, నా గుడారము సమీపించదు. రోగము నన్నేమి చేయదు, నా గుడారము సమీపించదు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. అందరూ చప్పట్లు కొడదాం దేవానికి స్తోత్రం. మంది పడిపోయినా 10,000 మంది కూలిపోయినా. 1000 మంది పడిపోయినా 10,000 మంది కూలిపోయినా. అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. కాపాడుటకు నీ
నన్ను కాపాడుటకు నీ దూతలను ఏర్పరచావు. రాయి తగులకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు యేసయ్యా. రాయి తగులకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. హల్లెలూయా 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 హల్లెలూయా. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. మరొకసారి స్వరం ఎత్తి బిగ్గరగా హల్లెలూయా 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 హల్లెలూయా. కౌగిటిలో హత్తుకొని నా చింతల పాపును కౌగిటిలో హత్తుకొని నా చింతల పాపును. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా. చేయి పట్టి నడుపును శిఖరముపై నిలుపును. యేసయ్యా చేయి పట్టి నడుపును శిఖరముపై నిలుపును. మరొకసారి చేయి పట్టి చేపట్టి నడిపోయాలి. స్తోత్రం. శిఖరముపై నిలుపును దేవా. చేపట్టి నడుపును శిఖరముపై నిలుపును. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
నన్ను విడనాడని దేవానికి స్తోత్రం. ఈ విడువడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు విడువడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు. సంగమంతా స్వరమెత్తి హల్లెలూయా 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 హల్లెలూయా. బిగ్గర స్వరమెత్తి ఏక స్వరముతో హల్లెలూయా 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 హల్లెలూయా. చేతులెత్తి స్వరమెత్తి హృదయపూర్వకంగా నాదేవా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రార్థనా పోరాటంలో మనమందరం కూడా పాల్గొనే అవకాశం సర్వశక్తిగల దేవుడు ఇచ్చినందుకు ఆయనకు వందనాలు. మీరు పాల్గొన్నందుకు మీకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇంతవరకు చక్కటి స్తుతి ఆరాధనలో దేవుని స్తుతించే భాగ్యం దేవుడు మనందరికీ దయచేశారు. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మన ధ్యానాంశము క్రైస్ట్ లీడర్షిప్, క్రీస్తు నాయకత్వము అనే అంశాన్ని గురించి మనము ధ్యానం చేద్దాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 36వ వచనం. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్త ప్రకటించి ఇశ్రాయేలులకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు. Book of Acts chapter 10 verse 36. The word which God sent to the children of Israel, preaching peace through Jesus Christ, He is Lord of all. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. అయితే ఆయన ఎలాంటివాడుగా ఉన్నాడు అనే విషయానికి వస్తే, ఆయన సమస్త శరీరుల మీద ప్రభు అయినాడు. లార్డ్ ఓవర్ ఆల్ హ్యుమానిటీ. సమస్త మనుషుల మీద ఆయనే ప్రభువు. ఆ ప్రభువు ఈరోజు రెండవదిగా లార్డ్ ఓవర్ ఆల్ క్రియేషన్. సమస్త సృష్టి మీద ఆయనే ప్రభువు. ఆయనే ప్రభువుగా ఉండాలని ఆయన కోరుతున్నాడు. ఈ సృష్టించబడిన సమస్తం కూడా ఆయన కృప ద్వారా, ఆయన వాక్కు ద్వారా, ఆయన దయ వల్ల సృష్టించబడి ఉన్నవి. గనుక కొలసి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం 17వ వచనం. ఏలయనగా ఆకాశమందున్నవియు
భూమి యందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయనందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టియు సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఆయన ఆకాశమందు ఉన్నవి గాని భూమి యందు ఉన్నవి గాని, దృశ్యమైనవి అంటే కనబడేవి, అదృశ్యమైనవి అనగా కనబడనివి, అవి సింహాసనములైన ప్రభుత్వాలైన ప్రధానులైన అధికారులైన సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడెను. సమస్తమును కూడా ఆయనను బట్టే సృజించబడ్డాయి. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. హల్లెలూయా. ఆయన అన్నిటికంటే ముందు ఉన్నవాడు మన దేవుడు. హీ వాస్ బిఫోర్ క్రియేషన్. సృష్టి కంటే ముందుగా ఉన్నవాడు. సమస్తమునకు ఆయనే ఆధారభూతుడు. దేవుని వాక్య భాగములో మనం చూస్తే యోహాను సువార్త 1వ అధ్యాయం 1-3 వచనాలు చూస్తే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగినదేదియో ఆయన లేకుండా కలుగలేదు. దేవుని యొక్క వాక్యము ఆదిలో ఉండి, ఆ ఉన్నటువంటి వాక్యము భూమి ఆకాశములు కలుగునుగాక అని పలికినప్పుడు భూమి ఆకాశములు కలిగాయి. వెలుగు కలుగునుగాక అని పలికితే వెలుగు కలిగింది. ఆయన పలికిన ఏదైనా సరే ఈ భూమి మీద మనం చూస్తున్న ప్రతి దాన్ని కూడా దేవుడు కలుగునుగాక అని చెప్పాడు. ఆయన కలుగునుగాక అని చెప్పినటువంటి క్రమములో సమస్తమును కూడా కలిగినట్టుగా దేవుని వాక్యము మనకు తెలియపరుస్తుంది. God created everything through his word. ప్రతిదీ కూడా ఆయన తన మాట ద్వారా కలుగు చేశాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2-4 వచనాలు చూద్దాం. దినములంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామమును పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడుగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఆయన తన కుమారుని ద్వారా ఈ దినములంతమందు మనతో మాట్లాడుతున్నాడు. ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించాడు. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాడు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణం తానే చేసి దేవదూతల కంటే గొప్ప నామాన్ని పొందినవాడిగా దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నవాడిగా ఆయన మనకు కనబడుతున్నాడు. సమస్త సృష్టి మీద ఆయన అధికారాన్ని కలిగినటువంటి వాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలు, ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగం నందు మాత్రమే కాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభువారు ఆధిపత్యం, అధికారం, సమస్తమైన ఆధిపత్యం ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపాడు. సమస్తమైన ఆధిపత్యం కంటే, అధికారం కంటే, శక్తి కంటే, ప్రభుత్వం కంటే ఈ యుగమనందు మాత్రమే కాదు రాబోవు యుగమనందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు
ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చొనబెట్టుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యేసు క్రీస్తు ప్రభువారు ఆయన ఏమి కలిగినటువంటి వాడుగా ఉన్నాడంటే, ఆయన అధికారం కలిగినటువంటి వాడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. ఆయన ఏ విధమైనటువంటి అధికారం కలిగినటువంటి వాడు? హీ ఈజ్ ద లార్డ్ ఓవర్ ఆల్ క్రియేషన్. సమస్త సృష్టి మీద కూడా ఆయన మాట చెబితే ఆకాశం కానీ భూమి కానీ భూమి మీద ఉన్న సమస్తం కూడా ఆయన మాట ద్వారా కలిగినవి కాబట్టి ఆయన మాట ద్వారా సమస్తాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు. క్రైస్ట్ లీడర్షిప్, క్రీస్తు నాయకత్వం. ఈ యొక్క క్రీస్తు నాయకత్వం ఎవరి మీద అనంటే, ఆయన నాయకత్వం సమస్త మానవాళి మీద ఉన్నది. ఆయన నాయకత్వం సమస్త సృష్టి మీద ఉన్నది. గనుక ఈరోజు మనమందరం కూడా ఎవరి ద్వారా సృజించబడిన వారము? పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే, ప్రియ సహోదరి సహోదరులారా, కొలసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం నుండి చదువుకుందాం. మరియు ఆ అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక యుండుట వలన మీరు మృతులై ఉండగా, దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను విరోధముగా ఉండిన పత్రములను మేకులతో సిలువకు కొట్టి దాని మీద వ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను. దేవుని బిడ్డలారా, జీవము గల దేవుడు ఆయన గొప్ప కార్యం చేసి సిలువ చేత వారిని పట్టి తీసుకొచ్చి సమస్త సృష్టి మీద, సమస్త సృష్టి అంతటి మీద కూడా దేవుడే ఆధిపత్యం కలిగి సిలువలో ఆయన తన ప్రాణాన్ని బలిగా ఇచ్చుట ద్వారా మనకు విరోధంగా ఉన్న వాటన్నిటినీ దూరం చేసి మనకు విరోధంగా ఉన్నటువంటి వాటిని జయోత్సవముతో బయటికి తీసుకొచ్చి నిరాయుధులుగా చేసి వేడుకకు కనపరిచి, నేను అధికారం కలిగిన వాడిని, ఐ హ్యావ్ అథారిటీ, ఐ హ్యావ్ అథారిటీ, నాకు అధికారం ఉన్నది, నా నాయకత్వం క్రింద మీరుంటే సమస్త సృష్టి కూడా నా అధికారం క్రింద ఉన్నట్టుగానే మీరు కూడా నేను సృష్టించిన వారే కదా. గనుక మీరు ఎలా ఉండాలి అని అంటే, ఆయనే మనలను సృష్టించెను, మనము ఆయన వారము, ఆయనే మనలను పుట్టించెను, మనం ఆయన వారం, ఆయన వారిగా మనం ఉండాలి, ఆయన కొరకు మనం జీవించాలి. అలా జీవించటానికి దయగల దేవుడు మనకు సహాయం చేసేటట్టు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన గొప్ప తండ్రి, సర్వశక్తిమంతుడా, మహోన్నతుడా, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి నీకు కృతజ్ఞతలు, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మా ప్రభువా, నీ బిడ్డలమైనటువంటి మమ్మలను మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకుని మీ శక్తిని, మీ ప్రభావాన్ని మీ బిడ్డలమైనటువంటి మాతో కూడా మీరుంచి దీవించమని ప్రార్థన చేస్తున్నాం. నమ్మదగిన దేవుడువు, పరిశుద్ధుడవు, మహాగణుడువు, మహోన్నతుడువు, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. యేసయ్యా, నువ్వు మంచి దేవుడువు, నీ కృప గొప్పదినైనా దుష్టుని క్రియలన్నీ కూడా బంధించండి. ప్రతి విషయంలో కూడా నీ సహాయము దయచేయండి. ప్రతి ఆదివారం జరుగుతున్న ఆరాధనలో మీరు తోడుగా ఉండండి. 4 ఆరాధనలు గంభీరంగా జరుగుటకు సహాయం చేయండి. పిల్లల మధ్యలో జరుగుతున్న ఆరాధనలు ఆశీర్వాదకరంగా జరిపించండి. ప్రతి సోమవారం సాయంకాలం 7 గంటలకు ప్రేమాపూర్ణుడు ఆధ్యాత్మిక కార్యక్రమం ఆరాధన టీవీలో ప్రసారం చేయబడుతుండగా జ్ఞాపకం చేసుకోండి. దానికి ప్రోత్సాహాన్ని అందించి స్పాన్సర్ చేసిన బిడ్డలను ఆశీర్వదించండి. స్పాన్సర్ చేస్తున్న బిడ్డలను మీ నామములు దీవించండి, కృప చూపించండి. నిశ్చయంగా యవనస్తుల మధ్యలో, చిన్నపిల్లల మధ్యలో జరుగుతున్న పరిచర్య
నానాటికి వృద్ధి పొందడానికి సహాయం చేయండి. సంఘ సరిహద్దులు విశాలపరచండి. బ్రాంచెస్ అన్నిటినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబాన్ని మీ నామములో దీవించండి. నిశ్చయంగా మా ప్రభువా, నీ రాజ్యం, నీ ఆధిపత్యం మా కుటుంబాల్లో వచ్చినట్లుగా, నీ అధికారం, నీ ఏలుబడి మా జీవితాల్లో ఉండినట్లుగా సహాయం చేయమని, నీ నాయకత్వం క్రింద బ్రతుకుటకు సహాయపడమని క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరువున్న మనకును సకల లోకములోని పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడే నడిపించును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలం ప్రార్థనా పోరాటంలో పాలుపంపులు పొందిన మిమ్మల్ని అందరినీ ప్రభు నామములో నేను అభినందిస్తున్నాను. క్రీస్తు నాయకత్వం అనే ఈ అంశాన్ని గురించి రేపటి దినాన్న మరొక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం వినబోతున్నాం. తప్పకుండా పాల్గొని దీవించబడాల్సిందని మీకు తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. అందరికీ ప్రైజ్ ద లార్డ్.